ఇదో లోపల ఉండాది నా ప్రాణం తింటుంది అట్లే. ఈ మా అమ్మకు బుద్ధి లేదు. ఏడకపోయిందో ఏమో ఈ మా అమ్మ మహా తల్లి. ఇది వేరే సస్తా ఉంది. పొద్దున ఇంకా పొంసేసి చేసి నాకు సాలైపోయింది. ఇది వేరే బొడుచుకుంటా ఉంది. అవ్వా నీళ్ళవ్వా బొడుచుకొని అట్లే సాయిని ఉండా. ఏం దీన్ని సేవ్ చేసుకొని కూకునే దానికి నేను పొన్ మనిషినా లోపల ముడికే ఏం దాని ముందు ఎత్తుకొని పోయి ఇయ్యాల నాకేం తీట. అవ్వా కారమైతా ఉంది నీళ్ళు అవ్వా. కారు తినాలా అనేసి కదా కారపొడి వేసి ఇచ్చిందేనా తిను లోపల ముండా. అవా ఈ మహ్యమ్మ ఆడుకుపోయిందో ఏమో కారమైతా ఉంది. పెద్దమ్మ భోజనం వేసేస్తే నీళ్ళే లేదు. కార్బు దానికి ఆడపిల్లకి తల్లి ఉండాలి అనేది. పెద్దమ్మ ఇంట్లోపలే ఉంది. తనకేమి వినిపిస్తలేదా? పెద్దమ్మా లోపరముండా సాయి అట్లే లోపరముండా నువ్వు సస్తేనే నాకు నెమ్మది చూడి దేవర్స్ ముండా. వచ్చిండే వాళ్ళమ్మ పోకూడదా ఈ బిత్రే. నేనే ఉంటాను తాచేడుతూనే ఉంటాను అవచేతూనే ఉంటాను సాయి. అంజనయ్య కార్మైతా ఉంది నీళ్ళు. పెద్దమ్మా తాత అవ్వ భోజమేసి అంటే ఉత్తన్ను కార్పొడి వేసి ఇచ్చింది మా పెద్దమ్మ. నీళ్ళు కూడా ఇవ్వలేదు. అవ్వేమో కారం తినకూడదని చెప్తే సద్దన్మ కార్పొడి వేసి ఇచ్చింది. వాళ్ళ కూతురు అయ్యనట్టే ఇట్లా చేస్తా ఉన్నాయి. ఇది భగవంతుడా నన్ను తోడుకొనిడప్ప. నాకు ఈ ప్రాణం వద్దు. ఏమో గునుగున అంటా ఉంది. సాయనెత్తు నాకేం కావాలా? ఈ లోపల ముండా వ్యవర్సి ముండా ఎవరిని అడిగేసి తప్పులు వస్తే నువ్వా? పెద్దమ్మా కారమైతా ఉంది పెద్దమ్మా. కార్పొడి చాలా వేసిండవు. కారమైతా ఉంది పెద్దమ్మా. నవ్వుతా ఉంది పెద్దమ్మా. లోపల ముండా నీళ్ళు కావాలా? అది ఉండలేదు నీళ్ళు బచ్చలు లేదా డ్రమ్ లేదా తాగేది? యానే వస్తువు ఇంట్లోపలికి ఎవరు వస్తువు దాన్ని తాగుతాను పెద్దమ్మా. ఇటు సిడి వచ్చలేదు ఇంటికా ఆడే ఉంటాను అంతనమ్మా. నవ్వుతా ఉంది పెద్దమ్మా. నేను కొట్టాను వచ్చలేదు ఇటు సిడి. ఎవరు వస్తుంది ఫస్ట్ దాని చెప్పు. ఎవరు వస్తుంది ఇంటికి? నీళ్ళు తాగేదానికి పెద్దమ్మా. అవ్వా పిలిచి అవ్వ లేదు. నిన్నే పిలిచి నువ్వు రాలేదు. దానికే కారు చాలా ఉండే. దానికే నీళ్ళు తాగుతూ పనిస్తే వస్తుంది పెద్దమ్మ. వచ్చలేదు మీట్గా డ్రమ్లో ఉండే కదా ఆ నీళ్ళు తాగుతాను పెద్దమ్మా. చెట్టు పెద్దమ్మా. తల నొప్పుతా ఉంది. బిత్తకి తల వేరే ఉందా? తల నొప్పదానికే బేవర్స్ ముండా. మీ అంజట్లో పోయేదే మీ అంజట్లో పోయేదే బేవర్సే. యాడు ఎట్లుండవు వీడ గుప్పుండా పోవే మీ అంజట్లే బేవర్సి పోని మీ అంజట్లో. మా అమ్మ వద్దు నాకు. తాత అవ్వ నన్ను బాగా చూసుకుంటూ ఉండరు. నేను వాళ్ళ చెట్లోనే ఉంటాను. మా అమ్మ అట్లా పోయలేదు. నాకు మా అమ్మ వద్దు నాకు. తాత ఉచట్లో ఉంటే ఇల్లు వస్తుంది కదా. ప్లాను పోలే ప్లాన్ వేసిండవు లే నువ్వు. నాకు ఆ ఇల్లు వద్దు పెద్దమ్మ. నాకేమి వద్దు. నాకు తాత అవ్వ ఉంటే చాలు. నేను పెద్దదైనట్టుగా నేను దుడిసి సాగుతాను వాడిని. నాకు ఇల్లు అంతా వద్దు. నేను చూసుకుంటాను. నాకు ఇల్లు ఏమి వద్దు. నాకేమి అంత ఆశ లేదు.
ఆశలేకనే ఉండిస్తావేమే నువ్వు బిత్రి, ఆశలేకనే ఉండిస్తావా? ఇల్లు వస్తుంది, ఆమెకి బాడుగొస్తుంది, తిన్నంత నేను ఎత్తుకొనిస్తాము అనేసి నీ ప్లాన్. చిన్న వయసుకే ఎంత పెద్ద ప్లాన్ వేసిండవేలే. లేదు పెద్దమ్మా, నీ కాళ్ళు మొత్తాను పెద్దమ్మా, నప్పైతా ఉంది, నీళ్ళు తాగేసి వస్తాను పెద్దమ్మ, కార్పు నీ కాళ్ళు మొక్తాను పెద్దమ్మా, నీ కాళ్ళు మొక్తాను ఇడ్సిడి పెద్దమ్మా, నేను ఏం చేసిండాను మీకు, ఇడ్సిడి పెద్దమ్మా, నేను అడుకన దూరం పోయిస్తాను పెద్దమ్మా, ఇడ్సిడి పెద్దమ్మా, నేను ఇంట్లోనే ఉండలేక కావాల్సి నేను అడుకన దూరం పోయిస్తాను పెద్దమ్మా, నేను ఇడ్సిడి పెద్దమ్మా, ఎంటకులు నవ్వుతా ఉండయి పెద్దమ్మ, నీళ్ళు తాగల పెద్దమ్మ, ప్లీజ్ పెద్దమ్మ, నీ కాళ్ళు మొక్తాను పెద్దమ్మ, పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ, నీ సాయి మొక్తాను ఇడ్సిడి పెద్దమ్మ, కార్పు నోటంత మండుతా ఉంది పెద్దమ్మ. అంత మండితేనే సచ్చాడు కదవే నువ్వు, అంత మండితేనే సచ్చాడు కదా నువ్వు. ఇల్లు ఎడిసిపోతావా? ఎప్పుడు పోతావా? ఇప్పుడు పోతావా? అట్లయితే ఇప్పుడు పోదా, ఇప్పుడు పోదా, పోదావే. పోతాను పోతాను పెద్దమ్మా, పోతాను. పర్వాలేదమ్మా, మీ సాంబార్ పౌడరు ఎంద్రు వచ్చేవాళ్ళు ఎంద్రు చెప్తారు ఏమన్నా ఇంట్లో చేస్తారు కదా, అట్లుంది భలే బాగుందనో అని చెప్తా ఉండరు. పర్వాలేదు అట్లయితే. ఎంత 1 కేజీ కదా నువ్వు ఇచ్చింది, ఇప్పుడు ఒక 3 కేజీ ఇయ్యమా? 3 కేజీలు చాలానా? అయ్యో, వారానికి ఒక 3 కేజీలు ఇయ్యమ్మా. సరేనా, సరే. ఇప్పుడు ఈ కేజీ మీది 350 రూపాయలు కదా, 350 రూపాయలు అది వస్తావు చూడే, అప్పుడే ఇస్తాను. ఇప్పుడు ఇచ్చింది చూడే, దాన్ని తీసుకోండి, క్యాష్ ఉండరు చూడే, 1 దగ్గర తీసుకొని పోండా 350 రూపాయలు. ఏమన్నా తిన్నట్లుంటే అట్లే తినుకొని పోండమ్మా, నేను ఇంకా నాకు ఈ పని ఉంది దానికే. పర్వాలేదు, మేము తీసుకొని పోతాము. తినేదంతా ఏమొద్దు, తినుకొని వచ్చిండము. పర్వాలేదప్ప, ఇంత సెప్వి కదా మాకే ఖుషి అయ్యా. మేము క్యాష్ తీసుకొని పోతామప్ప, పాపం నీకు పని ఉంది కదా, నువ్వు రేపే తీసుకొని వచ్చి ఇచ్చిస్తుంది 3 కేజీల. వారానికి ఒక కిత అదే ఎత్తుకొని వచ్చి ఇస్తుంది దండ. సరేమ్మా, అట్లయితే మీరే ఎత్తుకొని వచ్చి వారానికి ఒక కిత ఇచ్చిడండ, మిస్ చేయదండి ఆమెడికి. అయ్యో లేదను, మిస్ అంతా చేసేలేదు మేము. రేపే ఎత్తుకొని వచ్చి 3 కేజీలు ఇస్తాను, ఆమెడికి వారానికి 3 కేజీలు ఇచ్చిస్తానా. సరేమ్మా అయ్యా, నేను లేకపోతేనే వాడు క్యాషియర్ ఉంటాడు కదా, వాడి దగ్గర ఇది ఇచ్చేసి కార్పుడి ఇచ్చేసి అట్లే వాని దగ్గర క్యాష్ తీసుకొని పోండా. సరేనా అయ్యా, అయ్యానికి సెట్ పట్టిందంట, మేము ఇచ్చేసి అట్లా క్యాష్ తీసుకొని పోతాము. సరేమ్మా అయ్యా, మీరు వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేసుకొని రాండా, నేను వానికి చెప్పింటాను. సరేనా, సరే. ఇంటికి అట్లా చేస్తుంది దండ, వచ్చేటప్పుడు ఫోన్ చేసుకొని వచ్చేస్తుంది. మీరు అయ్యానికి సెట్ పెట్టిందంట, వచ్చి ఇచ్చేసి క్యాష్ తీసుకొని పోతుంది. సరేమ్మా అయ్యా, ఏమైనా తిన్నట్లుంటే తినుకోపోండమ్మా, నాకు టైం లేదు, ఎప్పుడైనా మాట్లాడతాము. సరేనా, సరేనా, మీరు పోయిస్తాండా. మంచి ఇంకా అయ్యన్ దగ్గరికి ఇచ్చింటి కదా, అయ్యన్ దగ్గర పదా, అయ్యన్ దగ్గర అట్లే కాసి ఇప్పించుకొని అట్లే పోతాం బిరిబిరిన. పాపం ఆ నేత్రను ఒకదాన్నే ఇడిసేసి వచ్చిండారమ్మా. ఆ సావిత్రి ఏం చూసుకుంటుందో ఏమో, పాపం ఏమైనా తినేకిచ్చిందో లేదోలే. ఇంకా ఏమైనా తీసుకొని పోయిస్తాము ఆ బిడ్డకి. అక్క ఈవినింగ్నే హోటల్లా ఇడ్లీలు తీసుకొని పోయిస్తామక్కో, పాపం ఆ బిడ్డకి. ఈ హోటల్ తీసుకొని ఇస్తామా? సరేరా, ఈడ 2 ఇడ్లీలు తీసుకొని పోతాము. కాదు అయ్యన్నయ్య, తినుకోకుండా అంటే నువ్వు అలా వద్దు వద్దు అంటావా? గువా నువ్వు రా, నువ్వు తినుకొని పోవాలక్క. ఎత్తుకొని వచ్చేలేదా మేము ఆడిని ఇంకా మోసుకొని తినుకొని పోవాలా. వాడు ఇచ్చేది ఉత్తి కార్పుడికి అంతే, ఎత్తుకొని పోయేది ఇంకేమన్నా కాసులు ఇస్తారా? సరిగా ఉండవు నువ్వు, తినిసిపోతాం రా నువ్వు 2 ఇడ్లీలు. ఏం మర్యాద ఉంటుంది మంచి, వాడు చెప్పిన తక్షణ తినుకొని పోయిస్తా. నీకేమో మాన మర్యాద లేదా, నువ్వు తినిస్తా, నాకొద్దమ్మా. యానా కొడుకక్క, యానా కొడుకు ఇస్తాడు 350 రూపాయలకి కేజీ. ఇల్లా చేసిండేది పుల్లు హైజెనిక్. యానా కొడుకు ఇచ్చేలేదు తెలుస్తా నీకే. అయ్యో నోరు మూసుకొని ఉండే, ఆ క్యాసరప్ప చూడు ఈ పక్కే చూస్తా ఉంటాడు. అయ్యా చూడు నీది నాకేం దిగ్లా. ఏమక్కయ్యా, నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలా అనుకునే ఉండవా? ఏమే నేను స్టార్ట్ చేసిందయ్యా, దుడుస్తా ఉండను చూడండి. ఇప్పుడు
మీరు ఇంకా ఇంట్లో కూకొని ఉండండి. పోండక్కో పోండా, ఏమన్నా స్టార్ట్ చేయండి అక్కో. ఆడబిడ్డల చేతిలో దుడ్లు ఉండాలమ్మా. అట్లే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెకి వీడియో చూసేసి కమెంట్ చేయండి వీడియో ఎట్లుంది అనేసి. ఆమెకి లైక్లు కొట్టండి. అట్లే 5 పాయింట్స్ ఇవ్వండి.